డీఏ లెక్కించే విధానంలో మార్పులు చేయాలని ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ప్రస్తుతం ఇస్తున్న డీఏ డియర్నెస్ అలవెన్స్ లెక్కించే విధానంలో మార్పులు చేయాలని ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీని గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాసింది. ఆ లేఖలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రస్తుత విధానంలో ఉన్న కొన్ని లోపాలను సరిచేయాలని సూచించారు. ముఖ్యంగా, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని ఆయన చూపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని లెక్కించేందుకు ఒక ఫార్ములాను ఉపయోగిస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే, గత ఏడాది ధరలు ఎంత పెరిగాయో లెక్కించి, దాని ఆధారంగా దను నిర్ణయిస్తారు. అయితే, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రం వేరే ఫార్ములా ఉంది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో, ముఖ్యంగా బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రతి 3 నెలలకోసారి డీఏ మారుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ మాత్రం 6 నెలలకు ఒకసారి మాత్రమే మారుతుంది. ఇదే ప్రధాన సమస్యగా ఉద్యోగులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వం ముందు కొన్ని ముఖ్యమైన సిఫార్సులు పెట్టింది. వాటిలో మొదటిది, డీఏను ప్రతి 3 నెలలకు ఒకసారి సవరించాలి. ప్రస్తుతం 6 నెలలకు ఒకసారి మారుస్తున్నారు. ప్రతి 3 నెలలకు సవరిస్తే, ధరలు పెరిగిన వెంటనే ఉద్యోగులకు ఆ మేరకు డబ్బులు అందుతాయి. ఇది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఉన్నట్లే ఉంటుందని ఉద్యోగుల సంఘం చెబుతోంది. రెండవది, పాయింట్ డీఏ ఇవ్వాలి. ప్రస్తుతం డీఏను లెక్కిస్తే, అది ఒకవేళ 42.90% వస్తే, దానిని 42%గానే లెక్కిస్తారు. ఆ మిగిలిన 0.90% ఉద్యోగులకు నష్టం వాటిల్లుతుంది. 6 నెలల పాటు ఈ నష్టం కొనసాగుతుంది. పాయింట్ డీఏ అంటే, ఎంత శాతం వస్తే అంతే శాతం ఇవ్వాలి. 42.90% వస్తే, 42.90%నే ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వినియోగదారుల ధరల సూచి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉండాలని కూడా కోరుతోంది. ప్రస్తుతం డీఏ లెక్కింపు కోసం వాడుతున్న సిపిఐలో 465 ఐటమ్స్ పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ, వాటిలో చాలా వస్తువులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం లేనివి కూడా ఉన్నాయి. కాబట్టి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల అవసరాలకు తగ్గట్టుగా ఒక ప్రత్యేక సిపిఐని తయారు చేయాలి. వస్తువుల ధరలను ఖచ్చితంగా లెక్కించాలనేది మరో సిఫార్సు. ప్రస్తుతం కార్మిక శాఖ, లేబర్ బ్యూరో, సిపిఐ డేటాను 88 పారిశ్రామిక కేంద్రాల్లోని 317 మార్కెట్ల నుంచి సేకరిస్తుంది. కానీ, ఈ ధరలు నిజమైన మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి. కొన్నిసార్లు 30% వరకు తక్కువగా ఉంటున్నాయని ఉద్యోగులు అంటున్నారు. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన డీఏ తక్కువ అవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఒక మంచి పద్ధతిని తీసుకురావాలని ఉద్యోగుల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఇంతకుముందు 6వ వేతన సంఘం 6th పే కమిషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక కన్సంప్షన్ బాస్కెట్ను తయారు చేయాలని సూచించింది. అది జరిగేంత వరకు ప్రస్తుత సిపిఐ విధానాన్నే కొనసాగించవచ్చు, కానీ అందులో మార్పులు చేసి మరింత న్యాయంగా ఉండేలా చూడాలని చెప్పింది. ఈ మార్పులు చేస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ధరలు పెరిగినప్పుడు సరైన నష్టపరిహారం అందుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులతో సమానంగా తమకు కూడా డీఏ ఉండాలని, ధరలు పెరిగిన దానికి తగ్గట్టుగా డీఏ ఉండాలని ఉద్యోగుల సమాఖ్య గట్టిగా కోరుతోంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 నెలలకు అమలు అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొంతమేర లబ్ధి పొందనున్నారు అని నిపుణుల అభిప్రాయం.